భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము జోక్యం చేసుకోబోమని అమెరికా విదేశాంగ మంత్రి జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు. అమెరికా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పెరుగుతున్న వేళ ఆ దేశాల నడుమ జరిగే యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. ప్రాథమికంగా అది తమకు సంబంధం లేని విషయమని తేల్చింది. ఆ ఇరు దేశాలు అమెరికా నియంత్రించలేదని, అయితే అణ్వాయుధ దేశాలైన వాటి మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు ప్రోత్సహిస్తామని తెలిపింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గురువారం ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాకుండా భారత్ పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు, కానీ దీన్ని వెనుకున్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలకు పరిష్కరించుకోవడమని మేము నమ్ముతున్నాం. మేము దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తలను తగ్గించడానికి ప్రయత్నిస్తాం. ఇరు దేశాల మధ్య అణుసంఘర్షణ మారకూడదని నా ఆశ. యుద్ధం వినాశనమైంది, అందుకే రెండు దేశాలు సమయం పాటించాలనేసి జేడీ వాన్స్ స్పష్టం చేశారు. అలాగే మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా త్వరగా ఉద్రిక్తలు తగ్గించుకోండి ఇరు దేశాలకు సూచించారు. పహల్గాం దాడి అనంతరం రోజుకు పెరుగుతున్న ఉద్రిక్తలు సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవాలని భారత్ పాకిస్తాన్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ విషయాన్ని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా శుక్రవారం వెల్లడించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కొన్ని దశాబ్దాలుగా వివిధ అంశాలపై వివాదాలున్నాయి. పహల్గాం దాడి అనంతరం అధికమవుతున్న ఉద్రిక్తలను సాధ్యమైనంత త్వరగా ఆ రెండు దేశాలు తగ్గించుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారనేసి కరోలిన్ తెలిపారు. శాంతి పునరుద్ధరణ కోసం తమ విదేశాంగ మంత్రి అలాగే జాతీయ భద్రతా సలహాదారు కృషి చేస్తున్నారని వెల్లడించారు. భారత్ పాక్ నేతలతో ట్రంప్నకు సంబంధాలున్నాయని విదేశాంగ మంత్రి మార్క్ రూబియో నిరంతరంగా ఇరు దేశ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ఒక ప్రశ్నకు కరోలినా సమాధానమిచ్చారు.